హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రివర్స్ అయిన సరోగతి ప్లాన్. కృష్ణకు టెస్ట్ చేసి నిజం తెలుసుకుని కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పిన భవానీ స్నేహితురాలు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక కృష్ణ ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత భవానీ టెన్షన్ పడిపోతూ ఒంటరిగా ఎందుకు వచ్చావని చెప్పేసి కంగారు పడిపోతూ తన కోడల గురించి తెగ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇక మీరా నిజం తెలిస్తే ఏమైపోతారో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే మురారి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటూ మురారి కోసం వెతుక్కుంటూ ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. ఇక మీరా అయితే అలా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత సరోగసి బిడ్డ కోసం తెలుసుకోవడానికి, అదే సరోగసి బిడ్డని కనబోయే మదర్ కోసం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, తెలిస్తే ఏం చేస్తామని చెప్పి అడిగేసరికి ఇక ప్రాణం పెట్టి చూసుకుంటాము, కళ్ళల్లో పెట్టుకు కాపాడుకుంటాము, దేవతలా చూస్తాము అని చెప్పేసి ఇక మురారి అయితే అంటూ ఉంటాడు. నిజంగా అలానే చూస్తారా? అదేంటి, బిడ్డ కోసం ఎంతగానో ఆరాటపడిపోతున్నాం, ఇక ఆ బిడ్డని కనిచ్చే ఆవిడ మాకు దేవతతో సమానం, తప్పకుండా చూస్తామని చెప్పి మురారి అనేసరికి అయితే సరోగసి బిడ్డని కనపోయేది నేనే అంటూ మురారి మీద ఒట్టేసి నిజాన్ని చెప్పేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? నువ్వేంటి, బిడ్డని కనడము అంటే సగం జీవితం నాశనం అయిపోయినట్టే, అది నువ్వు చేయడానికి లేదు అని చెప్పేసి ఇక మురారి అంటూ ఉంటాడు. లేదు, మీ ఇంట్లో నాకు చోటిచ్చి నా జీవితాన్నే మార్చేశారు మీరు. నిజంగా ఈరోజు ఇంత అవకాశం రావడం నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ అదృష్టాన్ని నేను వదులుకోను, నీ ప్రేమని పొందాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అని చెప్పేసరికి అదే మీ ఇంట్లో వాళ్ళందరి ప్రేమని పొందాలి కదా, అందుకని అని చెప్పేసి నిజాన్ని చెప్పేస్తుంది. అలా చెప్పడంతో ఈ విషయాన్ని కృష్ణకి చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక మీరా అయితే మరి ప్రేమగా చూస్తానన్నాడు, ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండగానే కారు ఎక్కించుకుని మరీ తీసుకుని వెళ్తాడు. కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి ఒక పక్క ఆదర్శ్ షాకు, ఇంకొక పక్క కృష్ణ షాకు. అదేంటి, మీరాని వెంటేసుకుని ఎందుకు వచ్చారు ఈయన? అయినా మీరా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే కదా ఇంటి దగ్గరే ఉంది కదా, ఈలోగా బయటికి వెళ్ళడం ఏంటి? మీరా డబుల్ గేమ్ ఆడుతుందని పిన్ని గారు చెప్పారు, కానీ నాకేమీ అర్థం కావడం లేదు. మీరా ఇప్పటి వరకు మంచిదనుకున్నాను, కానీ మీరా ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని తనను తను ప్రశ్నించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఆదర్శ్ అయితే ఏంటి వీడు మీరాను కూడా వదిలిపెట్టడం లేదా, ముకుందని ఇక తను ప్రేమించి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, వాడి కోసమే జీవితమంతా బ్రతుకుతానని ముకుంద చనిపోయింది, ఇక కృష్ణ వాడంటే ప్రాణం పెడుతుంది, ఇక ఇప్పుడు మీరా కూడా వాడి కోసమే బ్రతుకుతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆదర్శ్ అయితే. ఈలోగా మురారి లోపలికి వచ్చేస్తాడు. కృష్ణ, నీకు గుడ్ న్యూస్ కృష్ణ అని చెప్పనేసరికి ఎసిపి సార్ ఏంటది? అదే నువ్వు సరోగసి బిడ్డని కనిపోయేది ఎవరో తెలుసుకోవాలని చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావు కదా, ఆ బిడ్డని కనిపోయేది ఎవరో తెలుసా? ఎవరు ఎసిపి సార్? ఆవిడ మీకు కనిపించిందా? మీ దగ్గరకు వచ్చిందా? ఎవరు? ఎలా ఉంటుంది? అంతా హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు కృష్ణ తింగర్తనంతో అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడిగేసరికి ఈలోగా హలో 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 ఎందుకు, నేను చెప్పేది పూర్తిగా విని కృష్ణ అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ఎవరు ఎసిపి సార్, అసలు ఎవరు అమ్మాయి అని చెప్పనేసరికి ఎవరో కాదు మన మీరాయే అని చెప్పనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఎసిపి సార్ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అవును, మన ఇంటి రుణం తీర్చుకోవడానికి మీరాయే ఆ బిడ్డను కంటాను అంటుంది. ఇక నేను కూడా కాదనలేకపోయాను. మీరా అయితే మనకి తెలిసిన అమ్మాయి, ఇక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరా ఇక మన కోసమే ఇంత చేస్తానంది కాబట్టి నేను కూడా ఏమీ అనలేకపోయాననేసరికి ఇదంతా అసలు ఏంటి, మీరా ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అర్థం కావడం లేదు, ఏదో జరుగుతుంది, అసలు ఇదంతా ఏంటి? నాకు ఇక అసలు గర్భసంచి పాడైపోవడం ఏంటి, ఇక్కడ చూస్తే మీరా బిడ్డని కంటాను అనడం ఏంటి, అసలు ఎప్పుడూ చిన్న కడుపు నొప్పి కూడా రాకుండా సడన్గా గర్భసంచి ఎందుకు పాడైంది, బిడ్డలు పుట్టే అవకాశం నాకెందుకు కలగలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది. మీరా విషయంలో ఒక చిన్న అనుమానానికైతే వస్తుంది ఇక కృష్ణ. ఇక అదలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక ఆ మర్నాడు భవానీ స్నేహితురాలు అమెరికా నుంచి వస్తుంది. ఇక భవానీ దగ్గరికి వచ్చేసరికి ఇక చాలా సంబరపడుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదిగో తనే నా కోడలు కృష్ణ, తను ఇప్పుడు వట్టి మనసు కాదు, ప్రెగ్నెంట్స్ అని చెప్పనేసరికి అత్తయ్య ఎవరు? అదే నేను చెప్తూ ఉంటాను కదా, నా ఫ్రెండ్ డాక్టర్,
తను డాక్టర్, పిల్లల కోసం, పిల్లల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చింది. తను అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ అని చెప్పనేసరికి, ఇప్పుడు తను ఎలాగో ఇక్కడికి వచ్చింది కాబట్టి నిన్ను కూడా టెస్ట్ చేయిందాము అనుకుంటున్నాను అనేసరికి కృష్ణ మురారి షాక్ అయిపోతారు. ఇప్పుడు నిజం బయటపడిపోతుంది పెద్దమ్మకి. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక భవానీ ఏం చేసే అవకాశం ఇవ్వకుండా కృష్ణని అలాగే ఇక ఆవిడ్ని లోపలికి పంపిస్తుంది. టెస్ట్ చేసేస్తుంది. ప్రెగ్నెన్సీ లేదని తెలుసుకుంటుంది. ఎందుకు మోసం చేస్తున్నావు మీ అత్తయ్యని? భవానీకి మోసం అంటే నచ్చదని నీకు తెలుసు కదా, ప్రెగ్నెన్సీ లేకుండా ఎందుకు మోసం చేస్తున్నావు అనేసరికి ఇక మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. తనకి గర్భసంచి పాడైపోయిందని, పిల్లలు పుట్టే అవకాశం లేదని, సరోగసికి వెళదామని, ఈలోపే ఇక అనుకోని సిచ్యువేషన్లో నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అత్తయ్య భ్రమపడ్డారని ఇక మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయాన్ని అయితే బయట పెట్టను. కానీ కృష్ణ, నాకు చిన్న డౌట్. నీకు పిల్లలు కలగరు అని ఎవరు చెప్పారు? గర్భసంచి పూర్తిగా పాడైపోయిందని ఎవరు చెప్పారు? డాక్టర్? లేదు, నువ్వు కూడా డాక్టర్వే కదా. అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కుదరదు కదా. రిపోర్ట్స్ కూడా అలానే చూపించాయి. లేదు కృష్ణ, పొరపాటు పడ్డావు. సరే, రేపు నేను ఒకసారి ఇక నిన్ను క్లినిక్కి తీసుకువెళ్తాను. నీ క్లినిక్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, అది కాదు డాక్టర్, ప్రస్తుతానికి ఈ విషయం మీ అత్తయ్యతో చెప్పాను కదా. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అని కంటిన్యూ చేస్తాను. రేపు ఒకసారి మన ఇద్దరం అలాగే నీ భర్తతో కలిసి క్లినిక్కి వెళదామని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక సరోగసి ప్రాసెస్ ఒక 2 days 3 days వాయిదా వేయమని చెప్తుంది. సరే డాక్టర్ అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందని చెప్పడంతో ఒకసారి మురారి అలాగే మీరా కూడా షాక్ అయిపోతారు. అంటే తనని కూడా మేనేజ్ చేసినట్టుంది కృష్ణ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ కృష్ణ మురారికి అయితే అసలు విషయం చెప్తుంది. సరే అయితే రేపు ఒకసారి క్లినిక్కి వెళదాం, అలాగే మేడం తీసుకువెళదాం అని చెప్పనేసరికి ఇక సరే అని మరునాడు క్లినిక్ అయితే వెళతారు. కృష్ణ క్లినిక్కి వెళతారు. ఇక అక్కడ కృష్ణకు మరికొన్ని టెస్టులు చేస్తుంది. ఏంటండి, నాకేం అర్థం కావడం లేదు. మురారి, నీ భార్యకు తల్లయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అసలు నీ భార్య గర్భసంచి పాడైపోలేదు. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు మురారి. గర్భసంచి పాడైపోయిందని చెప్పి ఇక రిపోర్ట్స్ మార్చేశారు. అది ఎవరు చేశారన్నది నాకు తెలియదు. మీకు శత్రువులు ఎవరున్నారో నాకు తెలియదు. సరోగస్కి వెళ్ళవలసిన అవసరమే లేదు. కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుంది. కృష్ణకి తెల్లయ్యే అవకాశాలున్నాయి. 100% కృష్ణ ప్రెగ్నెన్స్ అవుతుంది. ఏదైనా చిన్న హెల్త్ కండిషన్స్ వచ్చినా నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి ఇద్దరు చాలా సంబరపడిపోతారు. ఇక ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అంటే టైం పడితే పెద్దమ్మకి అనుమానం వస్తుంది. లేదు, టైం పట్టే అవకాశం ఏమీ లేదు. ఇక మీరు పిల్లల కోసం ట్రై చేస్తే తప్పకుండా 1 monthలో కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారి మురారి కృష్ణ చాలా సంబరపడిపోతూ ఇక మీరాని పిలుస్తారు. మీరాని హాస్పిటల్ పిలిచేసరికి, ఏమైంది మురారి, సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టడానికి ఇక మీరు సిద్ధమేనా అని చెప్పనేసరికి, మీరా అవసరమే లేదు, నీకు గుడ్ న్యూస్, కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుందంట. కృష్ణకు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయంట. చిన్న హెల్త్ కండిషన్స్ వచ్చినా ఇంకా అదే పెద్దమ్మ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటా అన్నారు అని చెప్పి అనేసరికి ఒక్కసారి దిమ్మ తిరిగిపోతుంది ముకుందకు. అలా ముకుందకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.